నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పాపికొండల బోట్ పాయింట్ వద్ద అయితే ఉందో ఆ పాయింట్ వద్ద ఈరోజు అకస్మాత్తుగా ఆర్డీఓ గారు తనిఖీలు చేయడం జరిగింది. ఎవరైతే ఆర్డీఓ స్వాతి గారు తనిఖీలు చేసిన తర్వాత అక్కడ బోట్ల ఫిట్నెస్ పరిస్థితి పైన ఇకపై బోట్లన్నీ కూడా ఫిట్గా ఉండాల్సింది, ఏవైతే ఫిట్గా లేనటువంటి బోట్లన్నీ కూడా మేము బయటికి పెట్టేస్తాం, అసలు ఆ బోట్లు నడవద్దు ఇక్కడ అంటూ కూడా వారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా గతంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే పాపికొండల మధ్యలో కొన్ని బోట్లు వెళ్ళి మధ్యలో ఆగిపోయిన తర్వాత అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాం. ఎవరైతే టూరిస్టులు వస్తూ ఉన్నారో టూరిస్టులకు ఇబ్బంది వెళ్ళేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు రాకుండా, టూరిస్టులు ఇబ్బంది పడకుండా, గతంలో లాగా టూరిస్టులు మధ్యలోకి వచ్చి ఆగిపోయి ఇట్లా ఇబ్బంది పడే విధంగా వారు అట్లా కాకుండా ఈ ఆర్డీఓ గారు సడన్గా తనిఖీలు తీసి ఏవైతే ఫిట్నెస్ ఉన్న బోట్లు అన్నింటినీ కూడా లోపలికి వెళ్ళాలి, ఫిట్నెస్ లేనటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లన్నింటినీ కూడా తక్షణమే తొలగించాలి, అక్కడ ఉంచకూడదంటూ వారు చెప్పడం జరిగింది. అదే ఆదేశాలు తీసుకున్నటువంటి ఎవరైతే ఆదేశాలు ఇచ్చినటువంటి వారు ఉన్నారో, సో ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆర్డీఓ గారు ఆదేశాలు తీసుకొని బోట్లు అన్నింటినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. సో మిగతా బోట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నడవాలి. ఏవైతే ప్రస్తుతానికి అక్కడ నడుస్తున్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో ఫిట్గా ఉన్నటువంటి బోట్లు మాత్రమే నడవాలి, అన్ఫిట్ ఉన్నటువంటి బోట్లు అన్నింటి కూడా బయట పెట్టాలని వారు చెప్పడం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం మనం మాట్లాడుకుంటే ఈ పాపికొండల మధ్య వెళ్ళినటువంటి ఏదైతే ఈ గోదావరి అందాలు చూడడానికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ అందరూ ప్రయాణికులు అందరూ కూడా కలిసి ఆ బోట్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాపికొండల మధ్య అక్కడ వారు నది మొత్తం చూడాలనుకున్నారు. సో టూరిస్టులు అందరూ వచ్చి కూడా ఎంజాయ్ చేయాలనుకున్నారు. కానీ కట్ చేస్తే సీన్ మళ్ళీ రివర్స్ అయిపోయింది. బోట్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆగిపోవడం, సో బోట్ ఎటు కదలకుండా అక్కడ ప్రమాదానికి గురయ్యేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా అక్కడ సిబ్బంది వారిని సహకరించి త్వరగా సిబ్బంది వచ్చి వారిని కాపాడింది. కాబట్టి ఆ రోజు ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు. సో రానున్నటువంటి రోజుల్లో వర్షాకాలం టూరిస్టులు అందరూ వస్తారు. సో నీళ్ళని చూడడానికి నీళ్ళ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ప్రయాణికులందరూ కావచ్చు, లేకపోతే ఎవరైతే టూరిస్టులు అందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి పాపికొండని విజిట్ చేయడం అనేది సహజమే. వర్షాకాలం మరి చలికాలం ఈ మధ్యలో ఎక్కువగా ప్రయాణికులు ఈ పాపికొండని విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎండాకాలంలో అతి తక్కువగా ఉంటుంది. సో ఈ విజిట్ చేసేటువంటి సమయంలో ఈ నీళ్ళ ప్రభావం వల్ల ఈ బోర్డులు ఒకవేళ ఫిట్గా లేకపోతే ప్రయాణికులకు వచ్చినటువంటి టూరిస్టులందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఆర్డీఓ గారు వారికి తగినటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. సో బోట్లు ఏమైనా కూడా ఈ ఏవైతే రూల్స్ ఉన్నాయో గవర్నమెంట్ సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా పాటించాలి. సో ఆ రూల్స్ పాటించిన తర్వాతనే బోట్లన్నీ కూడా నీళ్ళలో దిగాలంటూ కూడా ఆమె ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పాపికొండలకు వెళ్ళేటువంటి ఎవరైతే ప్రయాణికులు కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ టూరిస్టులందరూ కూడా ఈ బోట్లు ఎక్కేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలని, అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడి తెలుసుకోవాలనే విధంగా కూడా వారు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి అక్కడ మాత్రం పాపికొండలో ఈరోజు అకస్మాత్తుగా తనిఖీలు చేయడం జరిగింది. సో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన తర్వాత అక్కడ ఆర్డీఓ గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడి ఇకపై అన్ఫిట్ బోర్డులన్నీ కూడా తొలగిస్తున్నామంటూ కూడా వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ పాపికొండలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే అవి. సో పాపికొండలో ఉన్నటువంటి ఎవరైతే బోట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ బోర్డులను మళ్ళీ రిపేర్ చేయించుకొని ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకోవాలి. బోర్డు యొక్క ఫిట్ మొత్తం ఎలా ఉంది ఏముందని కూడా ప్రూవ్ చేసుకోవాలంటూ కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి అక్కడ ఏవైతే ఆర్డీఓ గారు ఉన్నారో వారు ఈ బోట్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, అక్కడ సంబంధించినటువంటి టూరిస్టుల మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉన్నారు. సో రానున్నటువంటి రోజుల్లో ఎక్కువ మంది టూరిస్టులు రావాలి, నమ్మకంగా రావాలి. సో ఈ బోటింగ్ ఏదైతే వాళ్ళు జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారో సో దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి తప్ప ఇలాంటి ఏవైతే మధ్యలో ఇవన్నీ ఇబ్బందులు జరుగుతాయో ఇబ్బందులన్నీ రాకుండా చూసుకోవాలంటూ కూడా వారు చెప్పడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆమెకు సహకరించడం జరిగింది. సో రానున్నటువంటి రోజుల్లో ఈ బోట్లన్నీ కూడా ఫిట్గా ఉంటాయని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి బోట్ ఎవరైతే యజమానులు ఉన్నారో వారందరూ కూడా ఓకే, మేము ఈ బోట్లన్నీ కూడా సరి చేసుకుంటాం, మిగతా సమయం అయిపోయిన తర్వాతనే ఏదైతే ఆ బోట్లకు సంబంధించినటువంటి ఫిట్నెస్ పూర్తి చేసుకున్న తర్వాత నీళ్ళలో దిగుతాం కూడా వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి పాపికొండలో జరిగిన ఇష్యూ అయితే ఇది. సో అకస్మాత్తుగా ఈరోజు ఎవరు అనుకోనటువంటి సమయంలో ఆర్డీఓ గారు వచ్చి అక్కడ చెక్ చేయడం జరిగింది. సో చెక్ చేసి వారికి తగినటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు అప్డేట్ చూస్తూనే ఉండండి దిశ టీవీ.